4 విషయాలకు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి తల్లి, తండ్రి మరియు సాధారణ జీవనం. తెలివితేటలు ఉన్నాయని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడు ప్రయత్నించకండి. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నీకు బుద్ధి వచ్చేలా గుణపాఠం చెప్తాడు. ఎవరిని తక్కువగా చూడకండి. ఎందుకంటే 5 రూపాయల పెన్ను కూడా 5 కోట్ల రూపాయల చెక్కు రాస్తుంది. జీవితం కూడా అంతే. ఎవరి విలువ వారిదే. ఎంత చదువుకున్నాం అన్నది ముఖ్యం కాదు. ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నాం అనేదే ముఖ్యం. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలవేల్పును మార్చమని చెబుతారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవరు చెప్పరు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు. వయసు పెరుగుతుంటే జ్ఞానం పెరగాలి, కానీ చులకనగా చేసి మాట్లాడే రూపం మాత్రం కాకూడదు. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదినేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలనో నేర్పిస్తుంది. కొందరికి మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం కరెక్ట్గా ఉంటుంది. ఓపిక పట్టి చూడు. ఓపిక చాలా విలువైంది. చెట్టుకి డబ్బుకి మాటలు వస్తే ఆ రెండు చెప్పే మాట ఒకటే: ఈ రోజు నన్ను కాపాడుకో, రేపు నిన్ను కాపాడుతా. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. గడిచిన కాలం చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది. నచ్చినట్లు ఊహించుకుంటాను కాబట్టి. ప్రస్తుతం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. అందరి గురించి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా బాధపడతారు. ఎవరు ఎలా పోతే మనకెందుకులే అనుకునేవారు హుందాగా, దర్జాగా ఉంటారు. తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. మంచి మనసున్న వారికి భగవంతుడు 1000 కష్టాలు కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని వారి కంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తినేవారే ఎంతో అదృష్టవంతులు. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకి వస్తాయి. మనం ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. రంగులతో కాదు జీవితం, మంచి మనసుతో ఉండాలి. జీవితం ఏది మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. జ్ఞానంతో చెప్పేవాడి మాటలు వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవాడి మాటలు ఖచ్చితంగా వినాలి. ఇంట్లో ఖర్చు విలువ తెలియకుండా భార్యని, కష్టం విలువ తెలియకుండా కొడుకుని, బంధాల విలువ తెలియకుండా కూతుర్ని ఎంత పెంచినా దండగే. నువ్వు నడిచే దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. అలాగే చేసే పనిలో ఆటంకం వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఏడ్చే కన్నును ఇచ్చిన దేవుడే దానిని తుడిచే వేలును కూడా నీకే ఇచ్చాడు. కనుక కన్నుతో ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకు ఉందని మర్చిపోకు. తుడుచుకోకుండా అలాగే కుంగిపోకు. ఓదార్చే వారి కోసం ఎదురు చూడకు.
నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు. అవసరం కోసం నటించకు. ఈ లోకంలో నా కోసం ఎవరున్నారు అని ఆలోచించేదానికంటే నన్ను నమ్ముకొని ఎవరు జీవిస్తున్నారని ఆలోచించి చూడండి. జీవితం ఎంత బాగుంటుందో. జీవితంలో ధనం కంటే ముఖ్యమైనది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు అమ్మలేరు, కొనలేరు. ఏ బంధమైనా పెరగాలన్నా, నిలవాలన్నా మరియు కొనసాగాలన్నా ఒకరి మాట ఒకరు వినాలి. ఒకరి మౌనం మరొకరు అర్థం చేసుకోవాలి. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికి ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక, మన ప్రవర్తన. దాన్ని ఎవరు ఇవ్వలేరు, తీసుకుపోలేరు. 50 ఏళ్ల తర్వాత శృంగారం చేయకండి. ఎందుకంటే అది మిమ్మల్ని భౌతికంగానే కాదు, మానసికంగా దెబ్బతీస్తుంది. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం. అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. అన్నిటికన్నా కఠినమైనది నమ్మకాన్ని కాపాడుకోవడం. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకో, కానీ మనుషులను చదవటం మాత్రం మర్చిపోకు. ఇప్పటికీ లోకంలో జ్ఞానం కంటే లోకజ్ఞానం చాలా ముఖ్యం. తనకు తాను గురువు అయిన వ్యక్తి జగద్గురు అవుతాడు. స్వీయ జ్ఞానం లేకుండా వేరొకరి నుంచి జ్ఞానాన్ని ఆశించడం అంటే చీకటి నుంచి చీకటిలోకి ప్రయాణించడమే. అద్దంలో మనల్ని మనం చూసుకున్నంతగా మానసికంగా మనల్ని మనం దర్శించుకోవాలి. అపార్థం చేసుకోవడం వల్ల మన మీద మనమే నమ్మకం కోల్పోయి జీవితం మీద, దేవుడి మీద కూడా నమ్మకం కోల్పోతాము. సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు ఉద్భవిస్తాయి. నీ నిర్ణయమే సమస్య అవుతుంది. నువ్వు ప్రేమించిన దానిని నువ్వు ధ్వంసం చేయడం చాలా తేలిక. అవినీతి ఎల్లప్పుడూ సమాజంలో అంతర్భాగమే.